వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. అందాల పోటీల్లో అపచారం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పోటీలు వివాదాస్పదమయ్యాయి. ఈ పోటీలకు వచ్చిన అందాల భామలకు మన తెలంగాణ ఆడపడుచులతో కాలు కడిగించారు. ఈ విషయం తెలియడంతో తెలంగాణ వాసులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. కాలు కడిగించే ప్రోగ్రాంపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. వరంగల్లో జరిగిన ఈ తప్పిదాన్ని చిన్నాంశంగా అధికారులు కప్పిపుచ్చాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు డిబేట్ చూద్దాం. మనతో పాటు సంధ్య గారు పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు, అలాగే రజిత రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకురాలు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా సంధ్య గారు నమస్తే అండి. మేడం, 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు అయితే ప్రభుత్వం చాలా ఆర్భాటంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న రామప్ప దేవాలయం సందర్శించిన క్రమంలో తెలంగాణ ఆడపడుచులతో కాలు కడిగించడం అనేది, అలాగే మైనర్ పిల్లలతో స్వాగత చేపించడం అనేది వివాదాస్పదంగా మారింది. దీనిపై ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎలా చూడాలి? మేడం, మీరు మ్యూట్లో ఉన్నారు. మీ వాయిస్ రావడం లేదు. సారీ, నేనే మ్యూట్ లో పెట్టా. ఓకే. అందాల పోటీలు ప్రకటించినప్పటి నుంచి కూడా మేము వ్యతిరేకిస్తున్నామండి. ఫిబ్రవరి 19 వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఫిబ్రవరి 20 పేపర్లలో వచ్చిన రోజే మేము ఇందిరా పార్క్ దగ్గర పెద్ద భారీ బహిరంగ సభలో ఉన్నాం. ఆ బహిరంగ సభ నుంచి మేము ఖండించాము. అందాల పోటీలు జరపడానికి వీలు లేదు, రద్దు చేయాలని. అప్పటి నుండి ఒక అందాల పోటీల వ్యతిరేక వేదిక ఏర్పాటు చేసుకుని జిల్లా కలెక్టర్లకు మెమోరాండాలు ఇచ్చాం, మంత్రులకు ఇచ్చాం, ర్యాలీలు తీసాం, సదస్సులు పెట్టాం, మీటింగులు పెట్టాం. తెలంగాణ మహిళల ఆకాంక్షల్లో భాగం కాదు ఈ మిస్ వరల్డ్ అందాల పోటీలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సగభాగమైన మహిళలు పల్లెలన్నీ పట్టాలెక్కాలన్నా, పట్నం రోడ్ల మీద పొయ్యి పెడదామన్నా, మిలియన్ మార్చ్ అన్నా, సాగరహారం అన్నా అన్ని పోరాట రూపాల్లో సగభాగమైన మహిళలు ఎప్పుడూ కూడా వాళ్ళ ఆకాంక్షల్ని విస్మరించలేదు. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే ఆ పోరాటాల్లో పాల్గొన్నారు. మరి వాళ్ళు ఏ మహిళల ఆకాంక్షగా మీరు గుర్తించి పోటీలు పెడుతున్నారు? వీటిని రద్దు చేయండి. అందులో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని చేపట్టాలి, అభివృద్ధిని చేపట్టాలి. అందాల పోటీలు నిర్వహించడం చాలా దారుణం అని చెప్పాం. కానీ దీన్ని మా విద్యార్థి యువజన మహిళా సంఘాలు, వామపక్ష విప్లవ పార్టీలకు చెందిన వాళ్ళు పెద్ద దీంట్లో కొంత పాల్గొన్నారు. కానీ మిగతా వాళ్ళు ఎవరు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఎవరు తీసుకున్నా లేకపోయినా ప్రొటెస్ట్ జరుగుతూనే ఉన్నాయి. మొన్న ఆర్భాటంగా ఈ నెల 10 వాళ్ళు గచ్చిబౌలిలో ప్రారంభం చేసుకుంటున్న సందర్భంగా కూడా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళిన వాళ్ళని వెళ్ళినట్లు లాగేసి, పీకేసి, ఇసిరేసి చాలా దారుణంగా నిర్బంధించి మొయినాబాద్, నార్సింగి, అట్లా రాజేందర్ నగర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్స్ లో పెట్టారు. దాదాపు 80 మందిని అరెస్ట్ చేశారు. తర్వాత నిన్నటి వరకు రోజు హౌస్ అరెస్ట్లేమ్మా. పొద్దున్న 5:30కు వచ్చి రాత్రి 12:30కి వెళ్తున్నారు. ఇట్లా మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. అంటే మమ్మల్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో అనుక్షణం అడుగడుగున పనిచేసిన మమ్మల్ని ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు అట్లా కొట్టి వ్యాన్లలో విసిరేస్తున్నారు? అక్కడ ఇవాళ అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్న చోట కూడా లక్షలాది మంది నిరసన వ్యక్తం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు 7వ గ్యారంటీ భావ ప్రకటన స్వేచ్ఛని నేను పరిరక్షిస్తా అన్నాడు కదా. మరి మాకు లేదా భావ ప్రకటన స్వేచ్ఛ? మీరు లోపల ఆరంభం చేసుకోండి, బయట మా నిరసన వ్యక్తం చేస్తాం. దాన్ని మీరు ఎందుకు అంత దారుణంగా వ్యవహరించారు? ఈ రోజు మహిళలకు తెలంగాణ మహిళల ఆకాంక్షలు వీళ్ళకి అర్థం కాలేదు కాబట్టి వీళ్ళకి ఆ ఆకాంక్షలు ఎక్కలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో సమైక్యవాదిగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ ప్రతినిధిగా, సమైక్యవాదిగా 3 సంవత్సరాలు దానికి నాయకత్వం వహించాడు. ఇచ్చింది కాంగ్రెస్ అయినా ఆయన ఆ రోజు కూడా ఈ రోజు కూడా ఎప్పుడు తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించలేదు. అందుకే తెలంగాణ ప్రజల, మహిళల, ప్రజా సంఘాల వాళ్ళ ఆకాంక్షలు కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ ఆయన విలువివ్వలేదు. అది అట్లా ఉంచితే నిన్న పిల్లల్ని మండు టెండలో పెట్టి వాళ్ళని వెల్కమ్ చేయించాలన్న గంటలు ఈ ఎండలకు పిల్లలు మూర్చపోయే స్థితి వచ్చింది. అట్లాగే మహిళలతో కాళ్ళు కడిగించారు. ఎందుకు తెలంగాణ మహిళలు అంటే వీళ్ళకి అంత లోకువా? తెలంగాణ మహిళలతో కాళ్ళు కడిగించడానికి తెలంగాణలో కాళ్ళు కడిగే సాంప్రదాయం ఒకవేళ ఉన్నా, నొక్కే సాంప్రదాయం ఒకవేళ ఉన్నా, అది వాళ్ళ
అకేషన్స్ కి సంబంధించింది. అవును. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు అదే కానీ పెద్దల్ని కాంగ్రెస్ గౌరవించడం. నాయకులు అయితే అదే చెప్తున్నారు. ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లాంటివి కానీ జరిగినప్పుడు పెద్దవాళ్ళకి కాళ్ళు కడగడం అనేది మన సాంప్రదాయంలో భాగమే. మన సాంప్రదాయాన్నే పాటించామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాదండి, అది 1-to-1 కుటుంబాల్లో జరుగుతుంది కానీ ముక్కు మొహం తెలవని వాళ్ళకి ఉమ్, చేస్తారా? ఉమ్, ఎక్కడ చేస్తారు చెప్పండి? వాళ్ళ రోజు వీళ్ళు కూడా పెద్దలు చాలా మంది గుళ్ళకి వెళ్ళినా, కుటుంబాల్లో ఫంక్షన్లు చేసినా అందరికీ చేస్తారా? పెళ్ళైతే ఆ పెళ్లి కొడుకు అడుగుతారేమో, లేకపోతే ఆ కొన్ని రిచువల్స్ లో, కొన్ని సాంప్రదాయాల్లో కొంతమందిని చేస్తారేమో. ఇట్లా టోకుగా 116 మంది అని నించోబెట్టి చేయడానికి ఈ మహిళలు ఎవరు చేయడానికి? అధికారులు, రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు నిలబడి మగ నాయకులు ఎవరు దిక్కులేదా? కడగనుంటరి. లేకపోతే ఈ అందాల భావం చూడడానికి చొంగలు కార్చుకుంటూ చౌముల్లా ప్యాలెస్ లో కుటుంబాలతో సహా పోయారు కదా. మీకు 116 మంది లేరా కాంగ్రెస్ లో కాళ్ళు కడగడానికి? ఎందుకు సామాన్య మహిళల్ని అలా ఆ కాళ్ళు కడిగించారు? వాళ్ళ తలలు వంచి కాళ్ళు కడగాల్సిన అవసరం వాళ్ళకి ఉమ్. ఏముంది? ఎందుకు ఉంది? ఇవన్నీ కూడా డ్రామాలు ఆడుతున్నారు. తెలంగాణ ప్రజల ఇజ్జత్ తీస్తున్నారు. తెలంగాణ మహిళల ఇజ్జత్ తీస్తున్నారు. తెలంగాణ మహిళల ఆకాంక్షల పట్ల గౌరవం లేని ముఖ్యమంత్రి. రైట్. రజితారెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. అంత మాట్లాడుతాం. రజితారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, అతిథులను గౌరవించడం మనం ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాం. మరీ ఇలా కాళ్ళు కడిగించి బయటి ముక్కు ముఖం తెలియని వాళ్ళతో కాళ్ళు కడిగించడం అనేది కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచడమే అని చెప్పి అంటున్నారు. ఎలా చూడాలి? నిజంగా కూడా అతిథులను సత్కరించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయండి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినండి, 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అన్నాడు. మరి విదేశీ మహిళల కాళ్ళు కడిగించి ఇట్లా అవమానించడం, మరి అది ఎంతవరకు కరెక్ట్ అండి? నువ్వు కోటీశ్వర్లను చేస్తావనే మాట పక్కన పెట్టి, ఉన్న ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆడబిడ్డలకు ప్రతీకగా ఉండేటువంటి మన తెలంగాణ సమాజానికి, మన డిగ్నిటీకి ఇలా పరువు భంగం కల్పిస్తున్న రేవంత్ రెడ్డి గారిని ఏమని పిలవాలి? మరి రుద్రమదేవి, సమ్మక్క సారక్క లాంటి వీర వనితలు పుట్టిండ్రు మన తెలుగు నేల మీద అని చెప్పి చెప్పుకుంటాం. మరి తెలంగాణ ఆడబిడ్డలకి ఇది ఎంత ఘోరమైన అవమానం జరిగిందని నేను భావిస్తున్నా. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆడబిడ్డల పరువు తీసింది. ఇలా తెలంగాణనే కాదు, భారతదేశ మహిళల పరువును ప్రపంచ దేశం ముందు తీసిస్తుండండి ఆయన. తెలంగాణ ఆడబిడ్డలతో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్ళు కలిగించడం అది ఎంతవరకు కరెక్టు? ఇది దుర్మార్గమైన చర్య, హేయమైన చర్య. ఒకవైపు రాష్ట్రంలోని మహిళలు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడుస్తుండ్రు, ఎండాకాలం వచ్చింది. మరి మరోవైపు విదేశీ వనితల కాళ్ళు పట్టిస్తున్నాడు. మరి ఇది ఏమైనా రేవంత్ రెడ్డికి తగునా అని భావిస్తున్నాము. ఇలా దీనికి దేనికి సంకేతం? గతంలో కేసీఆర్ గారు మిషన్ భగీరథతో మహిళల నీటి కష్టాలు తీర్చిండు. మరి ఇలా అవే నీళ్లతోని బిందెలతో తీసుకొచ్చి ఇలా విదేశీ వనితల కాళ్ళు కడిగేవట్టేనే. మరి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రభుత్వం ఈ రకంగా అంటే ఆయన ఎట్లా దీనికి ఫలితం అనుభవిస్తాడు? డెఫినెట్ గా మహిళల ఉసురు తలిగి కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్ గా పతనానికి, ఘోర పరాజయానికి సిద్ధంగా ఉంది. ఇలా ఇత్తడి పల్లెంలో కాళ్ళు పెట్టి కడిగిస్తాడా అండి? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఇలా మహిళలకు ఇచ్చిన హామీలు, దొంగ హామీలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇలా వాళ్ళ కాళ్ళు పట్టించడం ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి, వాళ్ళ ఇంట్లో మహిళలతో ఈ పని చేపిస్తాడా అని నేను అడుగుతున్నా. ఇలా వాళ్ళ నాయకుల ఇళ్లలో ఉన్న మహిళలతో ఈ పని చేపిస్తాడా? మరెందుకు వేరే ఆడవాళ్ళని తక్కువ చేసి కాళ్ళు కడిగిస్తావు? తెలంగాణ మహిళల మీద నీకున్న గౌరవం ఇదేనా? మరి ఎట్లా కాళ్ళు కడిగించడం అని నేను అడుగుతున్నా. ఇలా వరి ధాన్యం కొనుగోలు లేక రోజుల తరబడి రైతులు కల్లాల వద్ద, మిల్లుల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద, ఐకేపీ సెంటర్ల వద్ద ఇలా ఒడ్లు కొనేటోడు లేడు, ధాన్యం కొనేటోడు లేడని ఎండకు ఎండ దెబ్బ తలిగి రైతులు పిట్టల్లా రాలిపోతుంటే ఇలా రైతు బంధు ఇయ్యలేదు. కనీసం అప్పో సప్పో చేసి పంట పండిస్తే దానికి కొనే నాదుడే లేకపోయే. వాళ్ళు ఆత్మహత్యలు చేసి చచ్చిపోవట్రి. మీ నాయకుడు అట్లీస్ట్ నువ్వు పోకుండా మీ మంత్రులు వేయినరా, మీ ఎమ్మెల్యేలు వేయినరా, మీ నాయకులు ఎవరైనా పోయి పరామర్శించిన రైతులను? ఏదీ లేదు. ధాన్యపు రాష్ట్రాలను వదిలేసి అందాల రాష్ట్రాలతో ఎంజాయ్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇలా 4,000 కోట్లు 48 గంటల్లో రైతుల అకౌంట్లో వేస్తా అంటివి, వేసినవా? లేకనే పాయ్. 730 కోట్లు పంట బోనస్ ఇస్తా అంటివి, ఇయ్యకనే పోతివి. మరి అందాల పోటీలకు 200 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చినావు? ఇది ఎవరబ్బ సొమ్మని నువ్వు ఇట్లా తగలబెడుతున్నావు? దీన్ని ప్రశ్నించే వాళ్ళు లేకనా? మరి తెలంగాణ ప్రజల సొమ్ము ఈ రకంగా లూటీ చేయడానికి, ఈ రకంగా దుర్వినియోగం చేయడానికి నీకు అర్హత ఎక్కడుంది? అందాల రాశులకు ప్లేటు భోజనం 1,00,000 రూపాయలటండి. మరి రాష్ట్రం అప్పుల పాలైంది, రాష్ట్రం అధోగతి పాలైంది, రాష్ట్రంలో 1 రూపాయి అప్పు పుడతలేదు, ఢిల్లీకి పోతే అపాయింట్మెంటే ఇస్తలేరు.
చెప్పులు ఎక్కడ ఎత్తుకపోతాడో వీడు అన్నట్టు చూస్తున్నారు నన్ను అని ఎన్నో మాటలు మాట్లాడి రాష్ట్రంని అబాసు పాలు చేసిన నువ్వు ఇవాళ మరి ఒక్కొక్క ప్లేటు ₹1,00,000 భోజనం పెట్టి నువ్వు ఇట్లా నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా ఢిల్లీకి పోతే అపాయింట్మెంటే ఇస్తలేరని చెప్పిన నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇవాళ తెలంగాణకు 200 కోట్లు అందాల పోటీలకు ఎట్లా ఖర్చు పెడతావని నేను అడుగుతున్నా. కోసినా పైసలు లేని కాడా నన్ను కోస్తారా కొయ్యండి, నన్ను వండుకొని తింటారా తినండి, కానీ డబ్బులు పుడతలేవని చెప్పిన నువ్వు కోసినా పైసలు లేని కాడ అందాల పోటీలు ఎందుకని ప్రశ్నిస్తున్నా. విచ్చలవిడిగా ఖర్చు పెట్టి దోపిడీ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం కిలోమీటర్ కూడా వీళ్ళు కార్లలో కాదు విమానాలు లేకుంటే కాన్స్టిట్యున్సీకి పోని రోజులు తెచ్చిండ్రు వీళ్ళు. ఐకేపీ సెంటర్ల వద్ద రైతులు ఉరిపోసుకొని వస్తుంటే కూడా అవేవి పట్టించుకోకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావో నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ వానకు పాడైపోయి కొనాల్సిన టార్గెట్ కు కనీసం 50% కూడా వీళ్ళు కొనలేదండి. వడ్లు కొనాల్సిన టార్గెట్ కు 50% కూడా వీళ్ళు రీచ్ కాలేదు. ఇస్తానన్న పథకాలు లేవు, రైతు బంధు లేదు, రీఎంబర్స్మెంట్ లేదు, ఉద్యోగస్తులకు జీతాలు పెండింగ్. ఇలా ఆర్టీసీ ఆగమాగం. ఏ రంగం బాగు చేసినావు నువ్వు వచ్చినాక ఏ రంగం బాగుపడ్డది చెప్పు? ఎంతకాలం ఈ నయవంచన అని అడుగుతున్నా. అన్ని రకాల వర్గాలను మోసం చేసి అన్ని రకాల ప్రజలను మభ్యపెట్టి నువ్వు గెలిచి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేస్తున్నావు అని నేను ప్రశ్నిస్తున్నా. రాష్ట్రం దివాలా తీసిందని మాటల వెనుక ఒక స్ట్రాటజీ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఈయన పదే రాష్ట్రం అప్పుల పాలైంది, రాష్ట్రంలో ఒక రూపాయి లేదు, రాష్ట్రం వెనుకబడిపోతుంది, తెలంగాణను దోసుకుని వేయరని ఈ మాటల వెనుక స్ట్రాటజీ ఏముందంటే ఆయన గురువు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గెలిపించడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతుండేమో అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రం దివాలా తీసిందంటే ఇక్కడ ఎవడు పెట్టుబడి పెట్టడానికి రాడు. ఆంధ్రప్రదేశ్ కి మన పెట్టుబడులు తరలిపోతున్నాయి, ఆయన అమరావతి డెవలప్ అవుతుంది, ఆయన గురువు గారు బాగుపడతాడని చెప్పేసి ఆ స్ట్రాటజీతోనే ఇక్కడ తెలంగాణలో పనిచేస్తున్నాడా రేవంత్ రెడ్డి అని నాకు డౌట్ వస్తుంది. ఇలా స్కూల్ పిల్లల్ని ఎండలు నిలబెడతావా? ఇలా రాచరికపు పోకడలంటివి, రాచరికపు ఆనవాళ్ళంటివి, ఇలా మన ఎంబ్లంని తీసేస్తేవి, ఇవాళ చార్మినార్ మన ఎంబ్లంలో లేకుండా చేస్తానంటివి. మరి ఎందుకు ఇలా అందాల భామలను నువ్వు చార్మినార్ తీసుకుపోయి చూపించినావు? మరి ఇలా నువ్వు పోటీలు నిర్వహించిన చౌమహల్లా ప్యాలెస్ కూడా రాచరిక ఆనవాళ్లే కదా, మరి నీకు గుర్తు రాలేదా? ఆనాడు ఏం మాట్లాడినావు? రాచరికపు ఆనవాళ్లుగా ఉన్నాయి కాబట్టి మన ఎంబ్లంని తీసేస్తాను మాట్లాడిన నువ్వు మరి ఇలా అదే ఆనవాళ్ళ దగ్గరికి ఎందుకు పోయినావు? ఇలా మండు టెండల్లో పిల్లల్ని నిలబెట్టి మరి వాళ్ళ చావులకు కారణమైతావా? వడదెబ్బ దానికి మహామహులే చచ్చిపోతున్నారు, మరి పిల్లలు తట్టుకుంటారా ఎండకు? మరి ఈ అందాల భావన కోసం నువ్వు ఈ రకంగా టైం స్పెండ్ చేయడం, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలను అధోగతి పాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. రాష్ట్రం బాగుపడాలంటే ముఖ్యమంత్రి పనిచేయాలండి. అన్ని రకాల వర్గాల దగ్గరికి పోయి వాళ్ళ బాధలేందో, కష్టమేందో, నష్టమేందో చూడాల్సిన ముఖ్యమంత్రి ఇవాళ నువ్వు విదేశీ మహిళలను తీసుకోబెట్టి నువ్వు లక్షల కోట్లు, 200 కోట్లు అంటే ఎంతమంది రైతులు బాగుపడే వాళ్ళు? రాష్ట్రం ఎంత సుభిక్షంగా ముందుకు పోయేది? నువ్వు ఇట్లా తగలబెట్టడం వల్ల ఇది దేనికి వచ్చింది? దీని వల్ల ఏమైనా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా? ఇంకేమైనా పెట్టుబడులు వచ్చినాయా? ఇంకేమైనా రాష్ట్రానికి స్వలాభం వచ్చిందా? ఎందుకు వచ్చింది? నువ్వు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇంత అంటే కరోనా తర్వాత అంత కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చి ముఖ్యమంత్రి గారు రైతుల కోసం ఆలోచిస్తుంటే నువ్వు అందాల పోటీలకు ఖర్చు పెడతావు కానీ నువ్వు రైతులకు రైతు బంధు ఇయ్యవా? ఇది ఎక్కడ అన్యాయం? నువ్వు మహిళలకు 2,500 ఇస్తాంటివి, నువ్వు అవి కూడా తప్పించుకుంటువి. కనీసం పిల్లలకు రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వవు నువ్వు. ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోగా కనీసం చదువుకోవడానికి కూడా హెల్ప్ చేయనంటావు. ఇది ఎంతవరకు న్యాయము? తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇలా మీ పతనానికి ఇది పెద్ద కారణం కాబోతుందని నేను చెప్తున్నా. రైట్, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నిలబడదనడానికి ఇది ఒక ముఖ్య కారణం కాబోతుంది అనేది నా వాదన. రైట్, మనతో పాటు మిట్టా నరసయ్య గౌడ్ గారు కాంగ్రెస్ నాయకులు, అలాగే తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నరసయ్య గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, వాయిస్ క్లియర్ ఉందా? సార్ వాయిస్ క్లియర్గానే ఉంది. రైట్, ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల్లో ఇప్పుడు భాగంగా వీళ్ళు నిన్న పర్యటనకు వెళ్ళారు. ముఖ్యంగా వరంగల్ కానీ అలాగే ములుగు జిల్లా రామప్ప దేవాలయానికి కానీ వెళ్ళారు. ఈ క్రమంలో కొన్ని విమర్శలు వచ్చాయి. కాలు కడిగే విషయంలో తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారు అనే విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు కాళ్ళు కడగడం, మహిళల కాళ్ళు కడగడం అనేది మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా చూడాలి తప్ప దాంట్లో చిలువలు పలువలుగా విమర్శనాత్మకంగా మాట్లాడడం, దట్టు మహిళలు మాట్లాడడం అనేది సమంజసం కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పారిశుద్ధ్య కార్మికులను కూర్చుండబెట్టి తాంబాలంలో వాళ్ళ కాళ్ళను పెట్టి కాళ్ళు కడిగి
తుడిచిండు. ఆ విషయం మర్చిపోదు. కారణం ఏంటంటే వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు శుద్ధి చేస్తున్నారు కాబట్టి, దేశానికి ఉపయోగపడుతున్నారు అది కాబట్టి వాళ్ళు మన దేశానికి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చేస్తున్న కష్టానికి లేకపోతే దాన్ని గుర్తించి మోడీ గారు చేసి ఉండొచ్చు. కానీ ఇది విదేశస్తులు అందాల పోటీలకు సంబంధించింది. వాళ్ళు వాళ్ళని మనం అతిథులుగా గౌరవించాలి, ఎంతవరకు గౌరవించాలి అంతవరకు గౌరవించాలి. కానీ కాళ్ళు కడిగించడం, అది కూడా ఆడవాళ్ళతో కడిగించడం అనేది కరెక్ట్ కాదనేది వీళ్ళు చెప్తున్న వాదన. నేను చెప్పేదాకా వింటే మీకు క్లారిటీ వస్తుంది. నేను ఏమంటున్నానంటే, ఈ దేశ ప్రధానమంత్రి కాళ్ళు గడిగిన సంప్రదాయం ఉంది. మీరు ఒక పెళ్లికి పిలిస్తే మన శత్రువులు వచ్చినా, పక్కింటుళ్ళు వచ్చినా, మన కులం కాకపోయినా, మతం కాకపోయినా వాళ్ళందరికీ కాళ్ళు కడిగి గంధం పెట్టి పసుపు పెట్టిన సాంప్రదాయం ఉంది. విదేశీ మహిళలైనంత మాత్రాన మహిళలు కాకుండా పోతారా? మన అతిథులు కాకుండా పోతారా? మనం పిలిచినాం, మన రాష్ట్రానికి మనం పిలిచినాం, మన సాంప్రదాయం ప్రకారం వాళ్ళని గౌరవిస్తా ఉన్నాం, వాళ్ళ కాళ్ళు గడిగినాం, వాళ్ళకు నమస్కారం పెట్టినాం, మన సాంప్రదాయాలు చూపిస్తా ఉన్నాం. దానికి సాంప్రదాయం కింద తీసుకోకుండా అదేదో అభూత కల్పనలన్నీ ఊహించుకొని విదేశీ మహిళలకు కాళ్ళు గడుగుతారా? ఇది అవమానం. ఎవరికి అవమానం అండి? ఈ రోజు వీళ్ళు చెప్పినటువంటి పేర్లే, సమ్మక్క సారక్క గాని, లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి గాని, వీళ్ళంతా మహిళలు కదా, వీరవనితలు కదా. వాళ్లకు పాదాభివందనం చేయలేదా మనం? వాళ్లకు కాళ్ళు గడుగుతలేమా? కాబట్టి విదేశీ మహిళలనే ఒక పేరు చెప్పి వాళ్ళను కాళ్ళు గడుగుతారా అని అనవసరమైన విమర్శలకు తావిస్తా ఉన్నారు మన మహిళా లీడర్లు. నేను ఒకటే అంటున్నా, మీరు మాట్లాడినప్పుడు నేను సావధానంగా విన్నా. మీరు మొత్తం ఎన్ని విమర్శలు చేసినా నేను మొత్తం విన్నా. మీరు వినండి, తర్వాత మీ వర్షన్ వచ్చినప్పుడు మాట్లాడండి. నేను ఏమంటున్నా, మహిళనే మన నరసయ్య గౌడ్ గారు కొంచెం మీరు వెనక్కి మాట్లాడరా? మీరు మొత్తం కట్ అవుతున్నారు, ఫ్రేమ్ కట్ అవుతున్నారు. కొంచెం వెనక్కి కూర్చుని మాట్లాడండి. సార్ ఓకే. అయితే మహిళనే నేనేమంటున్నా, అది తెలంగాణ అయినా, భారతదేశం అయినా, పక్క రాష్ట్రమైనా, పక్క దేశమైనా, ఎవరైనా సరే వాళ్ళని మహిళలుగానే మనం చూడాలి, వాళ్ళని గౌరవించాలి. నీకు ఏ తీరులో గౌరవించాలని అనుకుంటే ఆ తీరులో గౌరవించవచ్చు, తప్పులేదు. అంతవరకు దాన్ని వదిలేయాలి. కానీ వీళ్ళు కాళ్ళు కడిగిస్తారా? వీళ్ళు రాష్ట్రంలో మొత్తం చౌమల్ల పాయలు చూపిస్తారా? చార్మినార్ చూపిస్తారా? మరి ఏం చూపిస్తారండి? మన దేశ వారసత్వ సంపదకు సంబంధించిన చిహ్నాలను చూపించడం వల్ల మనకు సంబంధించి టూరిజం పెరుగుతుంది. రేపు విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. ఇలా 200 దేశాలలోకి ఇది స్ట్రీమ్ అవుతా ఉంది. అందరికీ కూడా మన వారసత్వ సంపదను మనం చూపిస్తా ఉన్నాం, దాని ప్రచారం జరుగుతుంది. ఇందులో తప్పేముందండి? ఈ రోజు మరి ఈ విషయం చెప్పండి. మైనర్ పిల్లల్ని ఎండలో నిలబెట్టారు, వాళ్ళకి స్వాగత ఏర్పాట్లు చేయడానికి అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమంటారు? నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు ఒక విదేశీ అతిథి వచ్చినప్పుడు, ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నా, అంతకుముందు వేరే ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా పచ్చదనానికి కానీ లేక ప్రతి దానికి కూడా స్కూల్ పిల్లలను పిలవడం మామూలుగా అలవాటు అయిపోయింది, రివాజు. అంతేగాని కొద్దిసేపు నిలబడ్డంత మాత్రం దానికి వేరే రకాల అర్థం తీయడమే తప్పు. నేను అనేది ఏంటంటే, మనము అతిథిని సత్కరించడానికి కొరకు మనకు వీలైనన్ని రకాలుగా వాళ్ళను గౌరవిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా స్కూల్ పిల్లలను కూడా పిలిచిండ్రు. ఒకవేళ వడదెబ్బ ఒకరికి ఇద్దరికి తగిలితే కూడా నేను కాదంటలేను, కానీ దాన్ని ఈ రకంగా చూడలే తప్పితే దాన్ని వేరే రకంగా తీసుకొని దాన్ని అనవసరమైన విమర్శల పాలు చేయడం మంచిది కాదు. ఇలాంటి విమర్శలు విదేశాల్లో. నరసయ్య గౌడ్ గారు మీరు కొంచెం వెనక్కుండి మాట్లాడండి. మీరు మొత్తం మీదకి వస్తున్నారు, ఫ్రేమ్ సెట్ అవ్వట్లేదు, కట్ అవుతుంది. అయితే నేను ఏమంటున్నా, విదేశాలలో ఈ విమర్శలు వింటే కూడా తెలంగాణ వాళ్ళు మమ్మల్ని ఇట్లా అవమానిస్తారని వాళ్ళు అనుకునే ప్రమాదం కూడా ఉంది. దయచేసి వాళ్ళని తీసుకొచ్చినాం. ఈ కార్యక్రమం అయిపోయినాక ఎవరి దేశం వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళు వెళ్లే వరకైనా సమయానంగా ఉండాలని నేను కోరుతా ఉన్నా. అనవసరమైన విమర్శలు చేసి ఇట్లా చేసి అట్లా చేసిరని. రెండో విషయం చెప్తాను. ఇప్పుడు ఈ రైతు భరోసాకు, మిగిలిన కార్యక్రమాలకు ఈ అందాల పోటీకి ఏంటిదండి సంబంధం? మోకాలకు బోడం వండుకున్నటువంటి సంబంధం పెడతా ఉన్నారు. అంటే నరసయ్య గౌడ్ గారు, అంటే ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల వలన తెలంగాణకి ఏమైనా లాభం ఉందనేది ఒకటి అడుగుతున్నారు. అలాగే ఇక్కడ ఉన్న సమస్యలను వదిలేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలకి అయితే చాలా ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. మరో పక్క అయితే స్కూల్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వట్లేదను, ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. మరి నేను అదే చెప్తున్నా. ఎందుకంటే మిస్ వరల్డ్ కంటెస్ట్ ఇది జరిపించడం వల్ల ఇంతకు ముందు, ఇది స్టార్ట్ కాక ముందు ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇప్పుడు అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం జరగడం వల్ల లాభం ఏంటి? దీనివల్ల ఏమైనా లాభం ఉందా తెలంగాణ ప్రభుత్వానికి అనేది ప్రధానంగా అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఉన్న సమస్యను వదిలేసి లాభం ఏంటి?
సార్ నేనేమంటున్నా, మిస్ వరల్డ్ కాంటెస్ట్ అనేది ఇలా తెలంగాణ రాష్ట్రము మొట్టమొదటిసారిగా ప్రపంచంలో చేయడం లేదు. ప్రతిసారి ఏదో ఒక దేశంలో ఎక్కడో ఒక రకంగా జరుగుతా ఉంది. ఈసారి మనకు అవకాశం వచ్చింది, మన దగ్గర జరుగుతా ఉంది. దీని వల్ల టూరిజం ఇండస్ట్రీ పెరుగుతుందా లేదా, హోటల్ ఇండస్ట్రీ పెరుగుతుందా లేదా, ఈ ఈ రకాలుగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయా లేదా, విదేశీ మారక ద్రవ్యం వస్తుందా లేదా, మనం ఖర్చు పెట్టేది ఎంత, మనకు వచ్చేది ఎంత, ఇవన్నీ వేరు చేసుకొని మాట్లాడితే బాగుంటది. కానీ వేల కోట్లు ఏదో ఖర్చు పెట్టినట్టు, ఏదో తప్పు చేసినట్టు, ఇంతకు ముందు ఎవరు నిర్వహించినటువంటి పని చేస్తున్నట్టు, దీన్ని ఈ మిస్ వరల్డ్ కాంటెస్ట్ చేయడం వల్ల రైతులకు నష్టం జరిగినట్టు, లేకపోతే విద్యార్థులకు నష్టం జరిగినట్టు, మహిళలకు ఈ ఈ ఈ రకమైన వర్షన్ అనేది తప్పని చెప్తున్నా. అంటే ప్రధానంగా ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకురాలు గురించి మాట్లాడినప్పుడు కూడా ఒకటే చెప్పారు. సీఎం ప్రతి వేదిక మీద ఒకటే చెప్తున్నారు, మాకు అప్పులు ఉన్నాయి, మేము ఏ కార్యక్రమాన్ని చేయలేకపోతున్నామని చెప్పి పదే పదే చెప్తున్నారు. ఉద్యోగుల డిఏలు ఇవ్వట్లేదు, పిఆర్సీలు ఇవ్వట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, ఇలాగా రైతు భరోసా లాంటి కార్యక్రమాలు చేయట్లేదు, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. మరి ఇంత అప్పులు పాలైన రాష్ట్రాన్ని గుర్తు 200-300 కోట్లు చెప్తున్నారు ఈ కాంపిటీషన్ పెట్టడానికి. ఇంత ఖర్చు ఎందుకు అనేది వాళ్ళు చెప్తున్నారు. సార్ నేనేమంటున్నా, ఒక 10 రూపాయల ఖర్చు పెడితే 100 రూపాయల లాభం జరుగుతుంది మనకు. నేను ఒకటే అడుగుతాను, సూటి ప్రశ్న ఏంటంటే సార్, అన్నిటికంటే సూటి ప్రశ్న ఏంటంటే, మిస్ వరల్డ్ కాంటెస్ట్ ఇక్కడ జరగడం వల్ల ఏ వర్గానికి అన్యాయం జరిగిందో ఒకసారి ప్రతిపక్షాలు ఆలోచన చేసుకోవాలి. ఏ వర్గానికి డబ్బులు కట్ చేసి ఆ డబ్బులు ఈ కంటెస్ట్ కు మళ్లించిరో వాళ్ళు ఆలోచన చేయాలి. రెండే విషయాలండి, ఒకటి మన సాంప్రదాయాన్ని గౌరవించి వాళ్ళ కాళ్ళు గడిగి వాళ్ళని గౌరవించడం, దాన్ని గౌరవంగా స్వీకరించాలి తప్ప విమర్శలు చేయకూడదు, అది ఒకటి. రెండవది, ఈ కార్యక్రమం చేయడం వల్ల మన రాష్ట్రంలో ఏ వర్గానికి కూడా అన్యాయం జరుగుతలేదు, ఏ వర్గానికి సంబంధించిన డబ్బులను మళ్లించినట్టుగా లేదు. కాబట్టి అనవసరమైన విమర్శల కొరకు విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పితే ఇందులో వేరే విషయం లేదనేదే నా ఆలోచన. రెండో విషయం ఏంటంటే, నేను ఒకటే అడుగుతున్నా ఈ మిత్రులను, ఇంతకు ముందు ఎక్కడ జరగకుండా ఈ రోజు మాత్రమే మనం జరిపించి వేల కోట్ల రూపాయలు కనుక ఖర్చు పెట్టి ఖజానా ఖాళీ చేస్తే కనుక మీరు విమర్శ చేస్తే నేను కూడా ఒప్పుకుంటా. అలాంటిది ఏమీ లేదే. ఇదొక 100లో ఇదొక కార్యక్రమం, అదొక కార్యక్రమం జరుగుతా ఉంది. మరి సుందరిమణులు వచ్చారని హైడ్రాతో అక్కడ పక్కనున్న చిన్న చిన్న చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేశారని ఆరోపణలు వస్తున్నాయి. మరి దానికి ఏమంటారు? వాళ్ళకి నష్టం జరిగినట్టు కాదా? అందాల పోటీలకు నేను అదే చెప్తున్నా సార్. ఇప్పుడు ఈ విమర్శలు ఎట్లా ఉన్నాయంటే, అందాల పోటీలకు హైడ్రాకు, అందాల పోటీలకు రైతులకు, అందాల పోటీలకు విద్యార్థులకు, అందాల పోటీలకు వేరే రకం ఈ లింకే కరెక్ట్ కాదని చెప్తున్నా నేను ఏమంటున్నా, అందాల పోటీలో కాళ్ళు గడగడం మాకు నచ్చలేదు. సరే, నచ్చకపోతే మీ అభిప్రాయం చెప్పండి. కానీ ఈ రాష్ట్రానికి ఒక సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయం ఈ రోజుతో వచ్చింది కాదు, గత కొన్ని వేల సంవత్సరాల కాలంగా వస్తా ఉంది. దాన్ని గౌరవించి మహిళలకు కాళ్ళు కడిగి గౌరవించడం జరిగింది. వీర వనితలుగా మనం చూస్తా ఉన్నాం. ఏ దేశ మహిళలైనా మన ఆడపడుచులని మేము అనుకుంటా ఉన్నాం. మనం కూడా విదేశాలకు పోయినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు గౌరవిస్తారు. ఇంతవరకే చూడాలి తప్ప వీళ్ళ కాళ్ళు గడగడం వల్ల మనకేంది అవమానం జరిగిందంటే ఏ రకంగా అవమానం జరుగుతుందండి? రైట్. నరసింహగౌడ్ గారు మళ్ళీ ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు తారూరు శ్రీనివాస్ గారు, అలాగే కృష్ణకుమారి గారు సామాజికవేత్త ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఎలా చూడాలి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుందంటే మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా వాళ్ళు ఒక రామపదేవరాన్ని సందర్శించినప్పుడు కాలు కడగడం అనేది మన దేశంలో ఆచారాల్లో ఒక భాగమే అని చెప్తుంది. ఎలా చూడాలి సార్? ఇది అంటే మనం ఈ చిన్న పిల్లల్ని పదే పదే ప్రభుత్వాలు ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎండలో నిలబెట్టడం అనేది తీవ్రంగా మనం ఖండించాల్సినటువంటి విషయం. గతంలో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ప్రభుత్వాల పైన మీడియా కానీ అందరూ కూడా మాట్లాడినటువంటి సంఘటనలు ఉండే, మళ్ళీ అవి రిపీట్ అవుతా ఉంది. రెండోది ఏంటంటే, కల్చర్ విషయంలో అన్నప్పుడు మరి డైరెక్ట్ టూరిజం శాఖ మాత్యులు మహిళనే ఉంది, లేకపోతే ఇంకొక మంత్రులు మహిళలే ఉన్నారు. వాళ్ళ పెద్దలు మన ఇళ్ళకి వచ్చినప్పుడు కాళ్ళకు పసుపు పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి ముత్తైదులను ఏవో చేస్తూ ఉంటారు కదా. సో ఆ రకంగా వీళ్ళు ఏమన్నా చేస్తుంటే అదొక ఇదిగా ఉండేది. కానీ స్టూడెంట్స్ని ఎండలో నిలబెట్టి ఈ రకంగా కాళ్ళు గడిగి అవన్నీ చేయకపోయినా, ఇది పెద్ద ఈ ఈవెంట్లో అది డిమాండ్ ఏం కాదు. అది చేయకపోయినా పెద్ద ఇదేం లేదు వాళ్ళకి. లేదా అక్కడ వాటర్ బకెట్ నీళ్ళల్లో మనం చనిపిస్తాం చూడండి ఇంటికి వచ్చిన వాళ్ళకి, వాళ్ళంతా వాళ్ళు గడుక్కున్నాక వీళ్ళు పసుపు పెట్టడం అటువంటిది ఏమన్నా చేస్తే సరిపోయేది. అయితే నేను ఒక్కటి మాత్రం చెప్తాను, ఇటువంటి ఈవెంట్స్ జరిగినప్పుడు ఏంటంటే, మన ఇండియా యొక్క ప్రైడ్ నిలబడడానికో, మన కల్చర్ని
ఇండియాలో జరుగుతున్నటువంటి ఇక్కడ మన కట్టు బొట్టు ఈ విధానాలు ప్రపంచ స్థాయిలో తెలవడానికి ఉపయోగపడేట్టు ఈ కార్యక్రమాలు, ఇటువంటి షోస్ ఏవైతే ఉంటాయో టూరిజంని డెవలప్ చేయడానికి, లేదా ఇక్కడి గతంలో కూడా మన ఇండియా నుండి ఐశ్వర్యరాయ్ గారు, లారా దత్తా గారు, సుస్మిత వీళ్ళందరూ కూడా అనేక మంది మంచి మంచి ఇటువంటి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అవార్డులు తెచ్చుకున్నారు, సినిమా యాక్ట్రెసెస్ అయినారు. మన భారతదేశం కూడా వాళ్ళని అనేక అవార్డులు రివార్డులు కూడా ఇవ్వడం జరిగింది. సో నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే 2 విధాలుగా చర్చిస్తాం. ఒకటి, ప్రతిపక్షాలుగా రైతులు పడుతున్నటువంటి కష్టాలు, ప్రస్తుతం ఉన్న వడగండ్ల వానలు, రోడ్ల మీద కల్లాలలో వడ్లు ఉన్నాయి, నాంతా ఉన్నాయి, వారికి ఒక మద్దతు ధర, ఇది సెపరేట్గా మనం అందరం కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. చాలా ఇబ్బందుల పాలవుతా ఉన్నారు రైతులు, అదొక సబ్జెక్ట్. కానీ దాన్ని పుల్గగలం చేసి దీని మీద కూడా చర్చ సరిగా మహిళ విషయంలో రాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా మాట్లాడడం అనేది నేను ఇక్కడ ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ 2 అనే విధానాలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో చేనేతని, పోచంపల్లిని మన తెలంగాణలో ఏ మహిళ ఇంకా లేనట్టుగా అంబాసిడర్గా సమంత గారికి కోట్లాది రూపాయలు ఇవ్వడం, సానియా మిర్జా గారిని అంబాసిడర్గా పెట్టి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వారికి ఇవ్వడము, ఇల్లు ప్లాట్లు ఇవ్వడం, మరి ఎంతమంది ఆమెలాగా తయారు చేసింది తెలంగాణ నుండి ప్లేయర్స్ అనేది మనం చర్చిద్దాం. లేదు, జిహెచ్ఎంసి ఫండ్ నుండి మునీర్ షో, మత కొల్లాలను సృష్టించేటటువంటి మునీర్ షో మనకు ఆగమాగం హైదరాబాద్లో అంత బ్రాండ్ ఇమేజ్ ఏం పెంచింది, దానికి అన్ని కోట్ల రూపాయలు జిహెచ్ఎంసి నుంచి ఖర్చు పెట్టి పోలీసు వారిని అక్కడ బందోబస్తు డ్యూటీ కొన్ని వేల సంఖ్యలో పెట్టి నిర్వహించిన ప్రభుత్వం. మళ్ళీ వాళ్ళు వీళ్ళని అంటున్నారు, వీళ్ళు వాళ్ళని అంటున్నారు. చూడండి, వాళ్ళు అప్పులు చేసిండ్రు అంటున్నారు, ఈయన అప్పులకు మరి ఉరేసుకొని చేస్తాడా, లేకపోతే ధైర్యంగా నిలబడి రేపు ప్రజలకి విశ్వాసాన్ని కల్పిస్తాడా? ఈయన ఇది చెప్పాడు. గత ముఖ్యమంత్రి ఏమో బంగారు తెలంగాణ అన్నాడు, బ్యాంక్రప్టసీ తెలంగాణ చేసిపోయిండు. సో ఈడ రెండుటిని మీరు చూడండి. ఈ ఫార్ములా రేసులో వేసిన రోడ్లు ఇప్పుడు ఉన్నాయా, ఆ బ్యారికేడ్స్ ఇప్పుడు ఉన్నాయా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ఉపయోగపడ్డదా, మరి ఆ పైసలు ఏమైనాయి, గోల్మాల్ ఎక్కడైనాయి అనేది సరే ఇన్వెస్టిగేషన్ తేలుతా ఉంది. ఈ ఫార్ములా రేసు తెలంగాణ బిడ్డలు ఎంతమంది రేపు కార్లు కొనుక్కొని మనలాంటి వాళ్ళు ఆడుతారు అక్కడ చెప్పండి. అది ఏ రకంగా మనం ప్రమోట్ చేసే విధంగా ఉంటది. ఇప్పుడు అందాల పోటీలలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు నేనేమంటానంటే, ఈ పోటీలు మనం మొత్తం ప్రపంచ స్థాయిలో మన భారతదేశం యొక్క కల్చర్ని ప్రమోట్ చేసే విధంగా మన చీరలు, చేనేత వస్త్రాలు, పోచంపల్లి కానీ, లేకపోతే మన కట్టు బొట్టు, బతుకమ్మ పండుగ, బోనాలు, ఇటువంటి కల్చర్ కానీ, ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు వీళ్ళు కొత్తగా పెంచేది ఏం లేదండి. హైదరాబాద్ నగరం ఏది అభివృద్ధి అనేది అది ప్రాసెస్ ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. ఇయర్ బై ఇయర్ ప్రతి సిటీ డెవలప్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు స్మార్ట్ సిటీస్ పేరుతో మన భారతదేశంలో అనేక సిటీస్ని మనం డెవలప్ చేసుకున్నాం. ఒకప్పుడు నేషనల్ హైవేస్ ఏమున్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఒకప్పుడు రైల్వే స్టేషన్ ఎట్లుంది, ఇప్పుడు చూడండి చెర్లపల్లి కానీ, కాచిగూడ కానీ, మొత్తం ఒక ఇంటర్నేషనల్ స్థాయి స్టాండర్డ్లో అవుతా ఉన్నాయి. అన్ని ప్రాసెస్ డెవలప్ అవుతా ఉన్నాయి. సో ఈ రకమైన డెవలప్మెంట్ గురించి చర్చ జరగాలి, కానీ ఒక ఇష్యూగా మాట్లాడాలి, దాని మీద తగిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. రెండోది, ఆ ఇష్యూని మాట్లాడేసి మనం దాంట్లోనే పడి మిగతా వాటిని మనం మర్చిపోయేట్టు చేసుకోవడం కూడా మంచిది కాదు. సో ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని చర్చిద్దాం. ఇక్కడ నేను బీఆర్ఎస్ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ రెండింటిని ఏమంటున్నా అంటే, బీఆర్ఎస్ కూడా చెప్పేది అదే. ముఖ్యంగా చాలా సమస్యలు ఉన్నాయి. అందాల పోటీలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని మిగతా సమస్యల మీద ఎందుకు పెట్టట్లేదు, మిస్ వరల్డ్ పోటీ లాంటివి పెట్టొద్దని చెప్పట్లేదు, కానీ మిగిలిన విషయాలను ఎందుకు గాలికి వదిలేశారనేది వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ ఫార్ములా రేసులు అవసరమా, తెలంగాణ గిన్నె అప్పుల పాలైంది అని ఆ రోజు మరి మాట్లాడినాం. కాంగ్రెస్ కూడా మాట్లాడింది, అది కూడా అవసరమా నేను చెప్తున్నా. మీరు ఎంకేస్కి వస్తే తీసుకురండి, నేను 2 తప్పు అంటున్నా. ప్రపంచ స్థాయి నేనేమంటున్నా, ఈ ఫార్ములా రేస్ అయినా ఇవాళ ప్రపంచ స్థాయి ఇంకోటైనా, నేను మునీర్ షో అడిగినా, మీరు చెప్పట్లేదు. అది ఏం ఉపయోగం చెప్పండి ప్రజలకి? దానికి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం. ఇప్పుడు సమంత గారికి ఇచ్చినారు, తెలంగాణ బిడ్డ ఎవరు లేరా, అంత అందగత్తలు ఇంకెవరు లేరా? రెండోది, మీరు మాట్లాడుతూ ఉన్నారు, సానియా మిర్జా గారు లాంటి ప్లేయర్ కి ఇచ్చినారు, నేను ఇవ్వడాన్ని తప్పు పట్టట్లేదు, కానీ ఎంతమందిని వారు మళ్ళీ తయారు చేయగలిగినారు అనేది నేను చర్చకు రావాలంటున్నాను. నేను ఇటువంటి ప్రభుత్వం లగ్జరియస్ ఖర్చులు పెట్టినప్పుడు ఎంతమందిని తయారు చేస్తారు అనేది కూడా మనం చర్చించాలి. ఒకటే దాని మీద మనం పడడం కాదు. ఇప్పుడు అది సంఘటన మైనర్స్తో ఆ రకంగా కడిపియడం అనేది చాలా తప్పు. మనం దాన్ని ఖండించాలి. ఆ ప్రభుత్వం దానికి సరైన క్షమాపణ చెప్పాలి. రాబోయే కాలం ఇప్పుడు జరిగిపోయింది, దానికి ఏం కావాలనేది కూడా మనం సూచించాలి కదా ఇక్కడ వక్తలు మాట్లాడేటప్పుడు. తర్వాత ఇప్పుడు ఇంకా కనీసం నిర్వహించబోయే రోజులు ఏ రకంగా నిర్వహిస్తే బాగుంటుందో నేను సలహాలు ఇస్తా ఉన్నాను.
మన కల్చర్ని మన ప్రైడ్ని పెంపొందించే విధంగా ఉండాలి, మన చేనేత అమ్ముడుపోయే విధంగా ఉండాలి, మన టూరిజం పెరిగే విధంగా ఉండాలి, లేకపోతే ఇంకా మన మన యొక్క కట్టుబొట్లతో షో జరిగితే బాగుంటుంది. ఇంతకుముందు ఇంత మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్, మన ఫ్యాషన్ ఇండియాతో ఒక ప్రోగ్రామ్ కూడా చేసినారు కదండి, వింగ్స్ ఇండియా అనుకుంటా దాన్ని, మరి వాళ్ళు చేసినారు కదా. సో నేనేమంటున్నా, ఇద్దరు మాట్లాడుతుంటే మాకు అందుకే ఆల్టర్నేటివ్ ప్రజలు కూడా ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా ఈ రెండు పార్టీలని ఇచ్చేసేసి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, అల్టిమేట్ గా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇప్పుడు అది సందర్భం కాకపోయినా చెప్తా ఉన్నాను, ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఈ రెండు లగ్జరియస్ గా ఖర్చులు పెడుతూ ముందుకు పోతారు కాబట్టి, సో రాబోయే కాలంలో ఆల్టర్నేటివ్ ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, అల్టిమేట్ గా వాళ్ళు తీర్పులు ఇస్తారు. ఈ విషయంలో మాత్రం ఈ కల్చర్ ను పెంపొందించే విధంగా ఉండాలి, టూరిజం డెవలప్ కావాలి, ఎకనామికల్ గా ఏమన్నా మీరు అంటా ఉన్నారు అవన్నిటి కూడా ఉపయోగపడాలి, రాబోయే కాలంలో అట్లా నిర్వహించాలి. ఇది ఇటువంటి తప్పుకు మరి ప్రభుత్వం వెంటనే దాన్ని సరిదిద్దుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తాను. రైట్. కృష్ణకుమారి గారు, మీరు ఎలా చూస్తారు? కాలు కడగడం అనేది తప్పుగా చూస్తున్నారు, కానీ అది మన సాంప్రదాయంలో భాగంగా విదేశస్తులకు మనం చూపించడంలో తప్పే ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ గత ప్రభుత్వం కూడా కొన్ని అంతర్జాతీయానికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ చేసింది, దానివల్ల కూడా పెద్దగా ఉపయోగం లేదని ఇంకో నాయకులు చెప్తున్నారు. ఎలా చూడాలి? అసలు అందాల పోటీలే రాంగ్ అండి. మళ్ళీ ఈ అందాల పోటీల్లో కాళ్ళు గడిగారు, వేళ్ళు గడిగారు, అదయింది ఇదయింది అని మాట్లాడడం అంటే మనం గొంగట్లో తింటా ఎంట్రుకలు ఏరుకున్నట్లు. అసలు అందాల పోటీలు వద్దు అని చెప్తున్నాం. స్త్రీని ఒక సెక్స్ సింబల్ గా, ఒక సెక్స్ ఆబ్జెక్ట్ గా ఆబ్జెక్టిఫై చెయ్యొద్దు అని చెప్తున్నాం. దీనివల్ల చాలా నష్టాలు జరుగుతాయి అని చెప్తున్నాం. ఎందుకు దాని గురించి పట్టించుకోరు? ఎందుకు మెంగ మెతుకులేదు మేసాలకు సంపంగి అన్నట్లు అసలు అందాల పోటీలు నిర్వహించాల్సి, అందాల పోటీలు నిర్వహిస్తేనే హైదరాబాద్ ఎక్కడుందో ప్రపంచానికి తెలుస్తుందా? చెప్పండి. పెట్టుబడులు వచ్చేది అందాల పోటీలు నిర్వహిస్తేనా? హైదరాబాద్ అంటే ముత్యాల నగరంగా తెలుసు, హైదరాబాద్ అంటే చార్మినార్, 400 సంవత్సరాలు చార్మినార్ ఉందని తెలుసు, హైదరాబాద్ అంటే ఇవాళ సాఫ్ట్వేర్ హబ్ అని తెలుసు. ఎన్నో ఉన్నాయి హైదరాబాద్ గురించి మాట్లాడుకోవటానికి. హైదరాబాద్ ఒక మినీ ఇండియా. అలాంటి హైదరాబాద్కి అందాల పోటీలు వస్తేనే బిజినెస్లు వస్తాయి, హ్యాపెనింగ్ సిటీ అయిపోతుంది, లేకపోతే టూరిజం హబ్ అయిపోతుంది. ఇట్లా టూరిజం హబ్ అవుతుంది అని చెప్పి అందాల పోటీలు నిర్వహించడం అంత దివాళా కోరదనం ఇంకొకటి లేదు. ఇది ఏది ఏమైనప్పటికీ 71వ ప్రపంచ సుందరి పోటీలు జరపడం వెనకమాల భారతదేశానికి ఈ అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు భారతదేశం ముందుగా నిరాకరించాలి. ఎందుకంటే భారతదేశం సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మము వాటన్నిటి మీద బేస్ అయిన ఒక పార్టీ పరిపాలిస్తున్న భారతదేశం ఈరోజు తెల్లారు లేస్తే మహిళ గౌరవం గురించి, ఆటల గురించి, ఈట్ల గురించి మాట్లాడే మీరు అసలు మీకు అవకాశం వస్తే ఎందుకు తీసుకున్నారండి? అసలు ఫస్ట్ బీజేపీది తప్పు ఇక్కడ అవకాశం తీసుకోవడం. మళ్ళీ దాంట్లో ఏదో అడుక్కునేవాడికి గిక్కున్నవాడు అన్నట్టు తెలంగాణ ప్రభుత్వం వచ్చి మేం చేస్తాం ఏం చేస్తారండి? ఏం ఒరిగిద్దండి అందాల పోటీలు పెడితే? ఏమొస్తుంది చెప్పండి? టూరిజం హబ్ అవుద్దా? మరి శ్రీలంక టూరిజం మీద ఆధారపడింది, శ్రీలంక ఏమైందండి? అడ్రస్ లేకుండా అయిపోయింది. మరి పక్కనే థాయిలాండ్లో మహిళ పరిస్థితి ఏంటండి? ఎలా ఉంది థాయిలాండ్? ఏమైంది చెప్పండి? ఏమి అభివృద్ధి సాధించింది చెప్పండి? థాయిలాండ్ లో మహిళ యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి? అంగడి సరికై కూర్చుంది అక్కడ. రక్త మాంసాలు కేజీలు చక్కన అమ్ముతున్నారు. ఆ ప్రపంచంలో ఉన్న చాలా మంది కామవాంఛలు తీర్చుకోవడానికి అది ఒక ప్లేస్ అయిపోయి, టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. ఏం సాధించిందండి థాయిలాండ్? స్త్రీ స్థాయి ఏంటి అక్కడ అసలు? కేవలం అందాల బొమ్మగా చేయడం, కొలతల్లో ఇరికించటం. ఇది మా అభ్యంతరం ఏంటి అంటే, అందాల పోటీలు వెనక జరిగే కుట్ర గురించి మేము మాట్లాడుతున్నాం. అందానికి బానిసలు చేస్తున్నారు. సౌందర్య సాధనాలు అమ్ముకోవడానికి ఇది ఒక మార్కెట్, అతి పెద్ద మార్కెట్. ఇండియా అతి ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ. చైనా మించిందో, చైనాకి కాస్త అటు ఇటుగా ఉంది. అయితే ఇంత పెద్ద మార్కెట్ని
తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పటం కోసం ఈ అందాల పోటీలకి మోడీ గారు ఓకే చెప్పటము, రేవంత్ రెడ్డి గారు జీ హుజూర్ అంటూ చేయడం ఏం అవసరం అండి వాళ్ళ హైదరాబాద్కి ఏంటి తక్కువ అసలు? అందుకని మేము ఖచ్చితంగా అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నాం. మా మహిళా జాక్ అందాల పోటీలను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తుంది. దాని ఫలితంగా ఇవాళ సంధ్య గారిని 3 రోజులు దాదాపు 4 రోజులు హౌస్ అరెస్ట్ చేసి పెట్టారు. 100 మంది మహిళలను అరెస్ట్ చేసి కుక్క పిల్లల్ని కుక్కినట్టు వ్యాన్ లో కుక్కి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు 100 మందిని. ఏమి దౌర్జన్యం ఇది మాకు అర్థం కావట్లేదు. ఎందుకు అందాల పోటీలు ఎందుకో చెప్పాలి, సమాధానం చెప్పాలి. పైగా కాళ్ళు గడిగిచ్చిన విషయం పోయినసారి అంతే. రాజులు మారుతున్నారు కానీ వాళ్ళ బుద్ధులు మారట్లేదు. హరితహారం కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ని రోడ్డు పక్కన నుంచోబెట్టారు పొద్దు నుంచి సాయంత్రం దాకా. యువరాజు గారు రావటం వెళ్ళటం లేట్ అయింది. కొంతమంది సృహ తప్పి పడిపోయారు. ఎలా కనిపిస్తున్నారు మీకు? అంగన్వాడీ టీచర్లు అనగానే బానిసలాగా కనిపిస్తున్నారు, కట్టు బానిసలాగా. అట్లాగే నిన్న కొంతమంది కట్టు బానిసల చేత కాళ్ళు గడిగించారు. ఏం అవసరం అండి? ఎవరి కాళ్ళు వాళ్ళు గడుకోలేరా? పైగా భారత సాంప్రదాయం అంటున్నారు కదా, పేరెంటమా? భారత సాంప్రదాయం అతిథులను గౌరవించడం అంటున్నారు కదా. ఏంటి భారత అతిథిని గౌరవించాలి అంటే అదే కాళ్ళు గడిగించడం అండి? ఎవరు ఏ పుస్తకాల్లో రాసింది కాళ్ళు గడగాలని? ఏ సనాతన ధర్మంలో రాసింది చెప్పండి? రైట్. అక్కడ ఆ కాళ్ళు కడిగిన వాళ్ళ ఆత్మాభిమానం ఏంటి చెప్పండి? కాబోయే అల్లుడు కాళ్ళు కడగటమే తప్పు నా దృష్టిలో. అలాంటిది విదేశీ వంతుల కాళ్ళు గడిగిస్తారా? విదేశీ వంతుల స్వదేశీ వంతుల పక్కన పెట్టండి. అసలు ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏంటండి? అసలు ఈ తెలంగాణలో నీ బాంచలు కాలు మొక్కుతా అనే సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడిన పోరు గడ్డ ఇది. అట్లాంటిది వాళ్ళ కాళ్ళు గడగాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఇంటికి చుట్టాలు వస్తే కాళ్ళు గడిగామని సమర్థించుకుంటారా? ఎట్లుందంటే ఇది తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడ మీద ఎక్కడ తీసుకురావడానికి అన్నట్టుంది. ఇవన్నీ కాదండి. అసలు అందాల పోటీలు ఈరోజు మహిళ ఎదుర్కొంటున్న సమస్యలకి చాలా సమస్యలకి స్త్రీకి సరైన సముచిత స్థానం లేదు ఈ సమాజంలో. జెండర్ ఈక్వాలిటీ లేదు, జెండర్ గ్యాప్ ఉంది. దీనివల్ల మహిళ కష్టాలు పడుతోంది. ఆమెను ఒక విలాస వస్తువుగా చూస్తున్నారు, రోడ్డు పైన పడున్న మిఠాయిగా చూస్తున్నారు. అలాంటి భావనలు పెంచి పోషించేదే ఈ అందాల పోటీలు. ఎందుకండి అందాల పోటీలు? మీకు కొలతలు పిచ్చేంటి? అందుకని ఏ రకంగా చూసినారండి ఈ అందాల పోటీల్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించే ఇదే లేదు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం అంతే. రైట్. సంజయ్ గారు ముఖ్యంగా అంతర్జాతీయ పోటీలు పెట్టడం ద్వారా ఇలాంటి మిస్ వరల్డ్ లాంటి పోటీలు పెట్టడం వల్ల టూరిజం హబ్గా మారుతుంది అనేది ఒక మాట మాట్లాడుతున్నారు. అలాగే సుందరిమణుల పోటీలతో కాస్మెటిక్ ఉత్పత్తులు ప్రచారం చేసుకుని ఆయా కార్పొరేట్ కంపెనీలు బాగుపడుతున్నాయంటూ కూడా మన కృష్ణకుమారి గారు అంటున్నారు. ఎలా చూడాలి సంజయ్ గారు? మేడం మ్యూట్లో ఉన్నారు. సారీ. అంతర్జాతీయ పెట్టుబడులు తేవాలి అంటే అందాల పోటీలేనా? అందాల పోటీలు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ సింధూర్ అయినా, ఆపరేషన్ కగార్ అయినా, మిస్ వరల్డ్ అయినా మార్కెట్ల మీద పెత్తనం కోసమే. ఆపరేషన్ కగారు అక్కడ ఆదివాసుల కాళ్ళ కింద ఉన్న భూమిని, ఖనిజ సంపదను దోచిపెట్టడానికి. నీళ్లు, వనరులు వీటి మీద పెత్తనాల కోసం, వనరుల మీద పెత్తనాల కోసం మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, మూడో ప్రపంచ యుద్ధం జరగల. మార్కెట్ల పంపిణీలు జరుగుతున్నాయి. వాటికి రకరకాల ఎత్తుగడలు, రకరకాల పోకడలు, WTOలు, వరల్డ్ బ్యాంకులు, విషమ షరతులు, గ్యాట్ ఒప్పందాలు, డంకెల్ ఒప్పందాలు ఇవన్నీ తెరవకుండా ఇవాళ ఏదో మన ఇల్లు, మన అతిథులు ఈ చెత్తా చెదారం కాదండి. మిస్ వరల్డ్ చరిత్ర తీసుకోండి. మిస్ వరల్డ్ చరిత్ర ఏంటి? 51లో ఇంగ్లాండ్లో ప్రారంభమైన మిస్ వరల్డ్ వాళ్ళు కాస్మెటిక్స్ అమ్మకాల లాబీ ఒకటి పెట్టుకున్నారు. ప్రపంచంలో రకరకాల లాబీలు ఉంటాయి. ఈ కాస్మెటిక్స్ లాబీలు మిస్ వరల్డ్ స్టార్ట్ చేశాక 66లో మొదటిసారి డాక్టర్ రీటా ఫారియాకి మిస్ వరల్డ్ పెట్టారు. మొదటి భారతీయ వనిత మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న ఆమె డాక్టర్. ఆమె
ఆమెకి ఇచ్చాక వియత్నాంలో యుద్ధం చేస్తున్న అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయమంటే ఆనాడు భారత ప్రభుత్వం వియత్నాంకు మద్దతుగా ఉంది, అమెరికా చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తోంది. అందులో భాగంగా ఆమె ఏం చెప్పిందంటే అసలు మా దేశం ఆ యుద్ధాన్ని వ్యతిరేకిస్తుంది. రెండవది, నేను నేను సరదాగా పాల్గొన్నా, నాకు మిస్ వరల్డ్ ఇచ్చారు, నేను అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చెయ్యను అంటే ఆమె కిరీటాన్ని గుంజుకున్నారు. అట్లాగే 94 వరకు ఇక మళ్ళీ మనకి కిరీటాలు రాలేదు. ఒకేసారి న్యూ ఎకనామిక్ పాలసీ స్టార్ట్ అయ్యాక 91లో గేట్లు బార్లా తెరిచాడు కదా, దోచుకోండి దోపిడీ చేసుకోండి అని పివి నరసింహారావు హయాంలో. న్యూ ఎకనామిక్ పాలసీ స్టార్ట్ అయ్యాక ఇక 120 కోట్లు, ఈ రోజు 140, ఆ రోజు 120 కోట్లు, 120 కోట్ల ప్రజలు, అందులో సగభాగమైన మహిళలకి కాస్మెటిక్స్ అమ్ముకుందామని, ఎక్కడ వెనకబడిపోతామని ఈ దేశంలో సడన్ గా అందాల రాణుని సృష్టించారు. అది మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ అయింది, మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ అయింది. కాబట్టి ఇది చరిత్రగా ఐశ్వర్య రాయ్ నుంచి మానుషి చిల్లర్ వరకు, అట్లాగే సుష్మితా సేన్ నుంచి హర్జీత్ సంధు వరకు కూడా ఈ అందాల రాణుల కిరీటాలు ఎక్కడ పెట్టారు అంటే మార్కెట్ ఎక్స్పాన్షన్, అంటే మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమో అందం అక్కడ తేలింది, కిరీటాలు అక్కడ పెట్టారు. దీనికి మరో ఉదాహరణ ఇస్తా. ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ఫ్రాన్స్, ప్యారిస్. ఫ్రాన్స్ దేశంలో ఒక్క అందాల రాణి దొరకలే. ప్రపంచంలో ప్యారిస్ లో ఫ్యాషన్స్ లేవా? వీళ్ళు బికినీ కాంటెస్ట్లు, వీళ్ళు వేసే గుడ్డ పీలికల క్యాటవాక్లే కదా. మరి ఫ్రాన్స్ ఎందుకు, ఇంగ్లాండ్ ఎందుకు అందాల రాణులు కారు? వెనిజులా వరుసగా అందాల రాణులను ఉత్పత్తి చేసింది ఆయిల్ డబ్బులు ఉన్నంత వరకు. ఆయిల్ డబ్బులే ఆ దేశం క్రైసిస్ లో పడ్డాక అక్కడ అందాల రాణులు లేరు. జమైకా, దక్షిణాఫ్రికా, సౌత్ అమెరికా, మీరు తీయండి చరిత్ర. అందాల రాణులు ఎవరికి పెట్టారు? ఎక్కడ మార్కెట్ ఎక్స్పాన్షన్ అవసరమో అక్కడ పెట్టారు. అట్లాగే కొన్ని దేశాలు రానివ్వలేదు, వాళ్ళు చైనా లాంటి దేశాలు రానివ్వలేదు. అంటే నేనేమంటున్నా అంటే చైనా దురాక్రమణ చేస్తుంది, రష్యా దురాక్రమణ చేస్తుంది, వేరే అంశం. కానీ సామ్రాజ్యవాదుల మధ్య ఉన్న పోటీల్లో భాగంగా ఎవరికి కిరీటాలు పెడుతున్నారు అది మనం చర్చించాల్సిన అంశం. అట్లాగే ఇవాళ అందాల రాణుల కిరీటాలు ఒక దేశానికి ఒక మహిళ పాల్గొంటుంది. ఆ ఒక్క మహిళ ఈ దేశంకి వస్తే ఎంతో మార్కెట్ అంటున్నారు. ఒలింపిక్స్ నిర్వహించండి, చాలా మంది క్రీడాకారులు వస్తారు. ఏషియాడ్ నిర్వహించండి, చాలా మంది క్రీడాకారులు వస్తారు. ఇవాళ హైదరాబాద్ గంగా జమున తెహజీబ్ ఉంది, కొత్తగా రేవంత్ రెడ్డి గారు సృష్టించే చరిత్ర లేదు, సంస్కృతి లేదు. అట్లాగే చార్మినార్కు ఉన్న చరిత్ర తెలుసుకుంటే హైదరాబాద్ కి గుర్తింపు ఎవరు ఇవ్వక్కర్లేదనేది అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ సమ్మిట్స్ పెట్టండి, హైటెక్స్ లో కానీ అనేక చోట్ల. వచ్చిన ఇవాళ ఇప్పటి వరకు అనేక అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నాయి, వాళ్ళందరినీ తీసుకెళ్ళండి, వాళ్ళందరినీ తీసుకెళ్లి టూరిజం డెవలప్మెంట్ చేసుకోండి. అట్లాగే మన తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ, చేనేతలు కానీ అక్కడ ఎక్స్పోలు పెట్టి, ఎగ్జిబిషన్లు పెట్టి, కౌంటర్లు పెట్టి అమ్మండి, వాటికి ఎవరికి వ్యతిరేకం కాదు. ఆ పేరుతో ఈ రోజు మీరు ఏదైతే జరుపుతున్నారో అది సామ్రాజ్యవాద విషయ సంస్కృతి. సిగ్గు చేయటం ఏంటంటే 96లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ బెంగళూరులో నిర్వహించింది. అప్పుడు విహెచ్పి, బీజేపీ వీళ్ళు కూడా వ్యతిరేకించారు, మేము కూడా అందరం వ్యతిరేకించాం. మేము అక్కడ పోయి అరెస్ట్ అయ్యాం. 3 రోజులు బెంగళూరు నుంచి బళ్ళారి వరకు మమ్మల్ని తిప్పారు. ఆ 3 రోజులు మేము కస్టడీలో, అరెస్ట్లలో ఉన్నాం. అంటే పోలీస్ కస్టడీ కాదు, ఎందుకంటే మేము 150 మంది అరెస్ట్ అయ్యాం. మమ్మల్ని బస్సులో తిప్పి అక్కడికి ఇక్కడికి తిప్పారు. నేనేమంటున్నా అంటే 1996లో వ్యతిరేకించిన బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఇవాళ గత సంవత్సరం 71వ ఎడిషన్ ముంబైలో జరిగింది. ఆర్ఎస్ఎస్ రాజధాని నాగ్పూర్. అట్లాగే ముంబై ఒకప్పుడు శివసేన, ఇప్పుడు బీజేపీ చేతుల్లో ఉంది. మరి అక్కడ ఎందుకు చిన్న ప్రొటెస్ట్ లేకుండా జరిగింది? ఎందుకు అనుమతిస్తున్నారు? భారతీయ సంస్కృత, ఆ బికినీ కాంటెస్ట్ భారతీయ సంస్కృత, ఆ గుడ్డ పేలికల కేటవాకలు భారతీయ సంస్కృత. ఎస్, మేము కమ్యూనిస్టులం, కానీ మేము చెప్తున్నాం దేశ సార్వభౌమాధికారానికి ఎప్పుడు కూడా తల వంచాల్సిన అవసరం లేదు. భగత్ సింగ్ నుంచి చంద్రశేఖర్ ఆజాద్ వరకు ఈ రోజు వరకు కూడా దేశ సార్వభౌమాధికారం కోసం మాట్లాడుతున్నాం. ఏ రోజు జీ హుజూర్ జో హుకుమ్ అనే బాపది కాదు ఈ దేశంలో విప్లవకారులుగా ఉన్న మాలాంటి సంఘాలు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకిస్తాం, ఈ రోజు నల్లవాళ్ల పాలనలో సామ్రాజ్యవాద పరిపాలనకి, సంస్కృతికి, ఆ పోగళ్ళకి వ్యతిరేకం. కాబట్టి మేము అన్ని సందర్భాల్లో సామ్రాజ్యవాద దోపిడిని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మేము వాలంటైన్స్ డేని, మదర్స్ డేని, ఫాదర్స్ డేని వ్యతిరేకిస్తాం,
ఈ మిస్ వరల్డ్ పోటీల్ని వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మార్కెట్ సంస్కృతి, సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతి అని. మరి వాళ్ళ ఇంటెన్సిటీని వ్యతిరేకించే వాళ్ళు అందాల పోటీలను ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎందుకు ముంబైలో నిర్వహించారు? ఇప్పుడు ఎందుకు అడ్డుపడట్లేదు? ఇప్పుడు గతంలో ఎందుకు వ్యతిరేకించారు? ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించట్లా? మేము ఆ రోజు వ్యతిరేకించాం, ఈ రోజు వ్యతిరేకిస్తున్నాం. ఏతావత నేను చెప్పేది ఏంటంటే, మిస్ వరల్డ్ పోటీలు 51లో ప్రారంభించినప్పుడు కూడా అక్కడ వ్యతిరేకించారు. అట్లాగే మనీలాలో జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆల్టర్నేటివ్ Right. బ్యూటీ కాంటెస్ట్లు చేశారంటే మిస్ పావర్టీ, మిస్ వైలెన్స్ అట్లా. మేము కూడా 96లో ఆల్టర్నేటివ్ పోటీలు పెట్టాం. అంటే ఒక మిస్ పేదరికం, మిస్ అత్యాచారం, మిస్ హింస, ఇట్లా మేము కూడా పెట్టాం. Right. కాబట్టి వాళ్ళు స్త్రీలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారండి. ఆ సమస్యల నుంచి పక్కదోవ పట్టించి ₹1,00,000 ప్లేటు సౌముల్లా ప్యాలెస్ చూపించండి, టూరిజం చూపించండి. మీ గురువు గారు చెప్పారు, ప్రపంచంలో అన్ని ఇజాలు లేవు, ఏ ఇజము లేదు, ఉన్నది ఒకటే టూరిజం అని చంద్రబాబు చెప్పాడు. Right. చంద్రబాబు శిష్యుడుగా మీరు టూరిజం, ఇవాళ టూరిజం అంటే సెక్స్ ట్రేడింగ్ కి తీసుకెళ్తున్నారు. టెంపుల్ టూరిజం తీసుకొచ్చారు బీజేపీ అధికారంలోకి వచ్చాక. మన పవిత్ర స్థలాలు, గుడులు కూడా ఇవాళ అక్కడ టెంపుల్ టూరిజం కావాలంటే మా ఏంటి ప్రాస్టిట్యూషన్ కి లైసెన్స్లు ఇవ్వాలని ఒక Right. మంత్రి మాట్లాడాడు. సంజయ్ గారు, నాకు అంటే టైం అవుతుందండి. ఇవాళ రైట్. ఫైనల్గా నరసయ్య గౌడ్ గారు, మనకు టైం అవుతుందండి, తొందరగా చెప్పండి సార్. ఇప్పుడు ఈ అంతర్జాతీయ షోల వలన పెద్దగా ఉపయోగం లేదు, ఇదంతా కార్పొరేట్ సంస్థలకు మాత్రం ఉపయోగం అని చెప్తున్నారు సార్. మ్యూట్లో ఉన్నారు. కార్పొరేట్ల కోసమేనండి ఈ పోటీలు, ఇంకా వేరే లక్ష్యమే లేదు. సరే, ఏ కార్యక్రమం చేసినా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటదనే ఈ ప్రపంచం మొత్తం నిర్ధారించింది. మనం కూడా చేస్తా ఉన్నాం. ప్లస్ ముఖ్యంగా ఒక 2 విషయాలు చెప్తాను, ఎందుకంటే టైం కూడా లేదు కాబట్టి. నెంబర్ 1 ఏంటంటే, విదేశాల మన దేశమా ఎక్కడైనా ప్రపంచములో మహిళనే వారిని గౌరవించడం అనేది మన సాంప్రదాయం మొదటి నుంచి వస్తుంది. గౌరవించే విధానంలో రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ భక్తిని, వాళ్ళ గౌరవాన్ని చూపిస్తారు. మనము కూడా వాళ్ళ కాళ్ళు గడిగి వాళ్ళని గౌరవించడం అనేది ఒకటి. రెండవది ఏంటంటే, మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది లేదు. అదే కాకుండా మనకు టూరిజం ఇండస్ట్రీని కాకుండా రకరకాలుగా బెనిఫిట్స్ కూడా మనకు వస్తా ఉన్నాయనే విషయం కూడా మీరు గమనించాలి. సరే, కొంతమందికి కొన్ని విషయాలు నచ్చదు, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు వ్యతిరేకించుకోవచ్చు, వాళ్ళు నిరసన ప్రదర్శన చేసుకోవచ్చు, వాళ్ళు ఏమైనా ఇప్పుడు అందరికీ హక్కు ఉన్నది. కానీ ప్రభుత్వంగా వారు ఒక నిర్ణయం తీసుకొని అవకాశం వచ్చింది కాబట్టి మన దగ్గర ఈ అందాల పోటీలు నిర్వహిస్తా ఉన్నాము. సరే, దాంట్లో మంచి అన్నం పెట్టాలన్నప్పుడు ఒక ₹10 ఎక్కువ తక్కువ కూడా కావచ్చు. మనం అది మనము మన ఇంటికి కూడా వాళ్ళకి అన్నం మంచి అన్నం పెడతాం, పులావ్ పెడతాం, బిర్యానీ పెడతాం, అంతవరకే చూడాలి తప్ప దాంట్లో రకరకాల విమర్శలు రాజకీయానికి ముడిపెట్టడానికి ప్రయత్నం చేయొద్దని మాత్రమే నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాన్ని చొప్పించి వాళ్ళ అనవసరమైన ఆలోచనలు ఈ కార్యక్రమం మీద పెట్టడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే విదేశాలలో మనకు మంచి పేరు రావాలి కానీ మనకు చెడ్డ పేరు రావద్దు కదండి. తెలంగాణకు పోతే వీళ్ళంతా విమర్శించారని చెప్పుకుంటే బాగుంటుంది. నరసయ్య గౌడ్ గారు, మనకు టైం అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసయ్య గౌడ్ గారు, అలాగే సంధ్య గారు, శ్రీనివాస్ గారు, అలాగే కృష్ణకుమారి గారు, రజితారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ ఇమ్మీడియట్ డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.